హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు 6 నుండి 18 నెలల పిల్లలకి ప్రతిరోజు పెట్టే ఉగ్గుని రోజు ఒకేలాగా కాకుండా ఇలా 7 రోజులు 7 రకాల ఫ్లేవర్స్ తోటి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ ఉగ్గు పిండి రెసిపీని ఇంతకుముందు వీడియో అప్లోడ్ చేశానండి నా ఛానల్లో, చూసి ట్రై చేయండి. ఇప్పుడు ప్లెయిన్ ఉగ్గు చేయడానికి ఒక గిన్నెని తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఉగ్గు పిండి వేసుకొని 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ ఇలా వేసుకోండి, చప్పదనం లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి ఉండలనేవి ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని స్టవ్ మీద పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉంటుంది కానీ ఆపకుండా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఉండేటప్పుడు పిండి అనేది ఇలా చిక్కబడుతూ ఉంటుందండి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆపేసి పిండిని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిపోయిన పిండిని ఇలా బౌల్లో వేసుకొని ఒక 2 డ్రాప్స్ నెయ్యి వేసి బాగా కలిపేసి పెట్టేసేయండి. అంతే, ప్లెయిన్ ఉగ్గు రెడీ అయిపోతుంది. ఇప్పుడు క్యారెట్ ఫ్లేవర్తో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక చిన్న క్యారెట్ని ఇలా పైన చెక్కు తీసుకోవాలి. ఇలా తీసుకున్న క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ క్యారెట్ ముక్కలన్నిటినీ దాంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 ఆకుల కరివేపాకులు వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఈ క్యారెట్ ముక్కలన్నిటినీ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా, ఇలా ఉండాలి, ఎక్కడ బరక అనేది ఉండకూడదు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఉగ్గుపిండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే మిక్సీ పట్టుకున్న క్యారెట్ జ్యూస్ని అంతటిని దీంట్లో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని పిండి ఉండలనేవి ఏమీ లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి మంటని సిమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే పిండి అనేది చిక్కబడుతూ ఉంటుందండి. కలపడం మాత్రం ఆపకూడదు, అడుగంటేస్తుంది. పిండి అనేది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ సెర్లాక్ పిండినంతా దీంట్లో వేసేసి 2 డ్రాప్స్ నెయ్యి వేసి బాగా కలిపేసి పెట్టేసేయండి. కంటి చూపుకి ఎంతో ఉపయోగపడే క్యారెట్ సెర్లాక్ రెసిపీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు తోటకూర ఫ్లేవర్తో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక 2 కొమ్మల తోటకూర తీసుకున్నాను. ఈ తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. మీ దగ్గర తోటకూర లేకపోతే పాలకూర అయినా వేసుకోవచ్చు. ఇలా 1 గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా, ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ జ్యూస్ని అంతటిని ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్ పెట్టుకొని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఈ ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన పిప్పిని పడేసేయండి. ఇప్పుడు దీనిలోకి 1 గ్లాస్ వాటర్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ ఉగ్గుపిండి వేసుకోవాలి. వేసుకొని ఉండలనేవి ఏమీ లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక పించ్ సాల్ట్ ఇలా వేసుకోండి, చప్పదనం లేకుండా ఉంటుంది తినేటప్పుడు. ఇలా బాగా కలుపుకున్న పిండిని స్టవ్ మీద పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కలుపుకునేటప్పుడు పిండి అనేది చిక్కబడుతూ ఉంటుందండి. చూసారా, ఇలా చిక్కబడుతూ ఉంటుంది. పిండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆపేసేయండి, పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిపోయిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఈ సెర్లాక్నంతా వేసేసి 2 డ్రాప్స్ నెయ్యి వేసేసి బాగా కలిపేసి పెట్టేసేయండి. ఐరన్ ఎక్కువగా ఉండే తోటకూర సెర్లాక్ రెడీ అయిపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది కూడా. ఇప్పుడు బనానా ఫ్లేవర్తో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక గిన్నెను తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఉగ్గిపిండి వేసుకోవాలి. అలాగే 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని ఉండలేవి లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు పిండి అనేది చిక్కబడుతూ ఉంటుంది. ఇలా పిండి అంతా ఉడికిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వండి పిండిని. ఇప్పుడు బాగా పండిన ఒక అరటిపండును తీసుకొని చేతితోటి ఇలా మెత్తగా పిసికేసుకోవాలి. ఇత్తనాలు ఉంటే మాత్రం తీసేయండి. అరటిపండులో నేను తీసుకున్న దాంట్లో విత్తనాలు అనేవి ఏమీ లేవు. ఇలా బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత అరటిపండు గుజ్జుని తీసుకువచ్చి ఈ పిండిలో వేసేసుకోవాలి.
ఈ పిండిలో వేసేసి బాగా రెండు కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. అంతే అండి, అరటిపండు ఫ్లేవర్తో మంచి సెర్లాక్ రెడీ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు ఇలా ఒక బౌల్లో వేసుకొని 2 డ్రాప్స్ నెయ్యి వేసేసి పెట్టేసేయండి. బనానా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. అలాగే అరుగుదలకు కూడా చాలా మంచిది ఈ అరటిపండు సెర్లాక్. ఇప్పుడు బీట్రూట్ సెర్లాక్ చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక చిన్న బీట్రూట్ ముక్కని పైన చెక్కు అంతా తీసేసి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా, ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని స్ట్రైనర్ పెట్టుకొని ఈ బీట్రూట్ జ్యూస్ని అంతటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ పిప్పిని పడేసేయండి. దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉగ్గుపిండిని వేసుకొని ఉండలు అనేవి ఏమీ లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఇలా పిండి అనేది చిక్కబడుతూ ఉంటుందండి. ఇలా బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసే ముందు ఒక 1/2 టీ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకొని కలిపేసుకొని దించేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది ఉగ్గుపిండిది. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లో వేసేసుకొని ఒక 2 డ్రాప్స్ నెయ్యి వేసేసి పెట్టేసేయండి. రక్తం తక్కువగా ఉన్న పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కోకోనట్ ఫ్లేవర్తో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక చిన్న కొబ్బరి ముక్కని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెను తీసుకొని స్ట్రైనర్ పెట్టి ఇలా అంతా వడకట్టేసుకోవాలి. ఈ వచ్చిన పిప్పిని పక్కకు పడేసేయండి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలల్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉగ్గిపిండి వేసుకొని ఉండలు అనేవి ఏమీ లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకుంటూ ఉంటే పిండి అనేది చిక్కబడుతూ ఉంటుందండి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ కలకండ పౌడర్ వేసుకోండి. మీ దగ్గర లేకపోతే బెల్లం పౌడర్ అయినా వేసుకోండి. చూసారా, ఇలా బాగా పిండి చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిపోయిన తర్వాత పిండి ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అంతటిని ఒక బౌల్లో వేసేసి ఒక 2 డ్రాప్స్ నెయ్యి వేసేసి పెట్టేసేయండి. కొబ్బరి పాలతో చాలా బాగుంటుంది ఫ్లేవరు, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు లాస్ట్గా యాపిల్ ఫ్లేవర్తో చూద్దాము. దానికోసం ముందుగా ఇక్కడ నేను ఒక యాపిల్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకోండి. దీనిలో ఒక 1/2 యాపిల్ని తీసుకొని పైన చెక్క అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా జ్యూస్ లాగా చేసుకోవాలి. చేసుకున్న జ్యూస్ని అంతటిని ఒక గిన్నెలో వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉగ్గుపిండి వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఉండలనేవి ఏమీ లేకుండా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇలాగ పిండి చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకొని 2 డ్రాప్స్ గీ వేసేసి పెట్టేసేయండి. ఇలా 7 రోజులు 7 రకాలుగా నేను చూపించిన విధంగా చేసి పెట్టండి. పిల్లలు బోర్ అనేది లేకుండా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేను చూపించిన 7 రకాల సెర్లాక్ రెసిపీస్లో మీ పిల్లలకి ఏ పదార్థమైనా పడకపోయినా స్కిప్ చేసేయండి. అలాగే నెయ్యి ఇష్టం లేకపోయినా స్కిప్ చేయొచ్చు. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.